డాక్టర్లు చెప్పారు. అది అదృష్టం. అంతకాలం ఆస్పత్రిలో ఉన్న వాళ్లలో చాలామంది మళ్లీ మామూలుగా బయటకు రాలేదు. కొంతమంది ఎప్పటికీ రాలేదు. అనన్యకు 21 ఏళ్ళు. చివరకు ఆసుపత్రి నుంచి విడుదల చేశారు. శరీరం సన్నబడిపోయింది. మాటలు తగ్గపోయాయి. ముఖ్యంగా తాను చూసేదాన్ని నమ్మకూడదని నేర్పించారు. డాక్టర్లు ఆమె తల్లిని హెచ్చరించారు. ఆమెను ఒంటరిగా ఉండనివ్వకండి. ఆమె ఊహలకు ప్రోత్సాహం ఇవ్వకండి. ఏదైనా కనిపిస్తే దృష్టి మళ్లించండి. ఆ ఉదయం అలారం మోగకముందే అనన్య నిద్రలేచింది. గది తప్పుగా ఉంది. నిశ్శబ్దం ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా. ఆమె తల తిప్పింది. గోడపై ఒక చేతిముద్ర ఎరుపు రంగు. ఎండిపోయినది కాదు. పెయింట్ కాదు. తడి. ఆ వేళ్లు అంత బలంగా గోడపై నొక్కబడ్డాయి. పెయింట్ చీలిపోయింది. గోడ ఆ చేతిని లోపలికి లాగాలని ప్రయత్నించి విఫలమైనట్టుగా. అనన్య ఛాతీ బిగుసుకుంది. ఆమె అరవలేదు. కేవలం చూస్తూనే ఉంది. ఆ చేతి ముద్ర స్వల్పంగా కదిలింది. వెనక అడుగుల శబ్దం. తల్లి గొంతు అలసటతో, కఠినంగా. ఇంత ఉదయం గోడనే చూస్తూ ఏం చేస్తున్నావ్? అనన్య వేలు వణుకుతూ పైకి ఎత్తింది. అది. అమ్మ, అది ఏంటి? తల్లి ఊపిరి వదిలింది. ఏమంటున్నావ్? ఇక్కడ ఏమీ లేదు. అనన్య తల్లి వైపు తిరిగింది. గోడమీద ఆ చెయ్యి. తల్లి గోడ వైపు చూసింది. ఏమీ లేదు. చాలు, అంది ఆమె తల్లి. వెళ్ళి రెడీ అవ్వు. ఆలస్యం అవుతోంది. అనన్య మళ్లీ గోడ వైపు చూసేసరికి గోడ శుభ్రంగా ఉంది. మచ్చ లేదు. చీలిక లేదు. ఉన్నది ఒక్కటే, తన గుండె చప్పుడు. ఛాతీనుంచి బయటకు దూకాలని ప్రయత్నిస్తున్నట్టు. అప్పటినుంచి ఆ ముద్రలు ఆగలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కనిపించేవి. బట్టలమీద, తలుపుల హ్యాండిల్స్ మీద, బాత్రూం అద్దంలో, తన ప్రతిబింబం వెనకనే. ఆమె కళ్ళు మూసి తెరిస్తే అవి మాయమయ్యేవి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా తన ప్లేట్ మీద ఎరుపు చేతిముద్ర నెమ్మదిగా ఏర్పడింది. ఆహారం కిందకి విస్తరిస్తూ. రెస్టారెంట్లో టేబుల్ మీద రక్తంతో నానిన పువ్వుల్లా చేతి ముద్రలు వికసించాయి. ఆఫీస్లో ఆమె జారిపడింది. ఆధారం కోసం చేతిని చాపగానే ఏదో తాకింది. వెచ్చగా ఉంది. జిగురుగా ఉంది. ఏరుపు. అనన్య అరచింది. అందరూ వచ్చారు. అక్కడ ఏమీ లేదు. ఉన్నది ఆమె మాత్రమే వణుకుతూ. మెల్లగా చెప్పింది. నేను తాకాను. నిజంగా తాకాను. అప్పటినుంచి వాళ్ళు ఆమెను గమనించసాగారు. దూరంగా ఉండసాగారు. ఆ పదం మళ్లీ వినిపించింది. రిలాప్స్. అనన్య తల్లికి చెప్పాలని అనుకుంది. కాని చెప్పలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చివరిసారి నిజం చెప్పినప్పుడు వాళ్ళు ఆమె చేతులను బెడ్కి కట్టేశారు. దయచేసి నా ఛానల్ స్టోరీనోవాను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి ప్రవేశిద్దాం. మరియు అన్నారు. ఇది నీ తలలోనే ఉంది. ఒక రాత్రి అనన్య ఒంటరిగా ఇంటికి వచ్చింది. లైట్లు మినుగురించాయి. తన గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అనన్య కదలలేదు. గోడలన్నీ చేతి ముద్రలతో నిండిపోయాయి. వందలు. కొన్ని చిన్నవి, పిల్లల చేతుల్లా. కొన్ని వంకరగా, వేళ్లు తప్పు దిశలో వంగెనట్టు. కొన్ని క్రిందికి లాగబడినట్టు, ఏదో చనిపోతూ లాగబడినట్టుగా. అవి సీలింగ్ మీద ఉన్నాయి. అద్దం మీద ఉన్నాయి. తన బెడ్ మీద ఉన్నాయి. ఆమె లోపలికి అడుగుపెట్టింది. తన బట్టలు తడిసినట్టు అనిపించింది. కిందకి చూసింది. తన డ్రస్ అంతా ఎరుపు చేతి ముద్రలతో నిండిపోయింది. మాయమవ్వడం లేదు. మసకబారడం లేదు. జారుతోంది. తర్వాత వాసన వచ్చింది. లోహం. రక్తం. ఆమె మోకాళ్ళు వణికాయి. అప్పుడే ఆమెకి అర్థమైంది. ఇవి ఇక దృశ్యాలు కాదు. ఇవి తన చుట్టూ కనిపించడం లేదు. తన మీదే కనిపిస్తున్నాయి. గది మూలనుంచి ఒక స్వరం. చాలా దగ్గరగా, నెమ్మదిగా. నువ్వు చివరకు నటించడం ఆపేశావు. గోడలు స్పందించాయి. చేతి ముద్రలు కదలడం మొదలుపెట్టాయి. పాకుతూ, చాపుతూ. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి అనన్యకి అర్థమైంది. డాక్టర్లు తప్పు. ఇది ఆమె తలలో జరగడం లేదు. ఏదో ఆమెతో పాటు వచ్చింది. మరియు
ఆమె స్పర్శను అది గుర్తుపెట్టుకుంది.